సుఖమంటే ఆత్మస్వరూపము. సుఖము, ఆత్మస్వరూపమనేవి వేర్వేరు కావు. ఆత్మసుఖమొక్కటే ఉండేది. అదే సత్యము. ప్రాపంచిక వస్తువులలో ఒక్కదానిలో కూడా సుఖమనేది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకం చేత మనము అనుకుంటాము. మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. యదార్థమేమంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనస్సు స్వస్థానానికి మరలి వచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. అలాగే నిద్ర, సమాధి, మూర్ఛ సమయాల్లోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు, ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవడము, తిరిగి లోనికి మరలి రావడము చేస్తూ అలసిపోతుంది. మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంటుంది. బయట సూర్యుని తాపము క్రూరంగా ఉంటుంది. ఈ ఎండవేడిమికి దెబ్బతిన్నవాడు ఈ ఎండవేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. కొంతసేపయ్యాక మళ్ళీ బయటకు వచ్చి ఆ వేడి గాలి దెబ్బతింటూ మరలా నీడకై పరిగెడుతున్నాడు. ఈ విధంగా నీడలోంచి ఎండలోకి, ఎండలోంచి నీడలోకి వచ్చిపోతున్నాడు. ఇలా చేసేవాడు అవివేకి. వివేకి ఎన్నడూ నీడను విడిచిపెట్టడు. అలానే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడువదు. కాని అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరుగుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ప్రపంచమనేది తలపే. జగము మరుగులో అనగా తలపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది. జగము తోచునప్పుడు అనగా ఆలోచన కలగగానే అది దుఃఖపడుతుంది.